కానీ దేవుడు ఏమంటున్నాడంటే సజీవులుగా మనం ఉన్నప్పుడే సజీవులే కదా నన్ను స్తుతించెదరు అని అంటున్నాడు. అంటే సజీవులుగా ఉన్న మనము దేవునిలో సజీవంగా ఉన్నామా? చనిపోయిన స్థితిలో మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలండి. మనం బ్రతికి ఉండి కూడా చనిపోయిన వారమై ఉంటే వ్యర్థమే. మనము బ్రతికి ఉండి ఆయన కృప సత్యములను మనము ప్రచురించే వారిగా ఉండాలి. సజీవులుగా ఉండి ఆయనని మనము స్తుతించే వారిగా ఉండాలి. నువ్వు స్తుతించినట్లయితే, దేవునికి స్తుతులు చెల్లించినట్లయితే, దేవుని కార్యానికి విధేయత చూపించినట్లయితే, దేవుని పట్టుకొని నడిపించని వాడవైతే నువ్వు మృతుడవే. సజీవులను ఆయన అనట్లేదు. కాబట్టి సజీవులే కదా నన్ను స్తుతించెదరు అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనల్ని నిజముగా ప్రేమిస్తున్నాడండి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, ఏమి వేసుకోవాలో, ఎలా ఉండాలో అన్ని సమస్తమును ఆయనకు తెలిసే ఉన్నది. నువ్వు కొత్తగా ఏమి సృష్టించుకునే అవసరం లేదు. నీ దేవుడే నీ పక్షంలో ఉండి నిన్ను ప్రతిదీ నిన్ను లీడ్ చేస్తూ, గైడ్ చేస్తూ నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేని గురించి దిగులు పడుతూ, చింతపడుతూ, లోకంలో కలిసిపోయి దరిద్రతను కొని తెచ్చుకునే దానిలాగా మనం ఉండకూడదు. కానీ దేవుని ఆశ్రయించి మనము సజీవులుగా స్తుతించే వారిలాగా ఉండాలి. ఆయన కృపను మనం పొందుకునే వారిలాగా కనిపించాలి. హల్లెలూయా. అనేకులకు మనము వెలుగుగా, మాదిరిగా మనము నడవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్.